సార్ మీ పేరు సార్? మాగంటి నరసింహారావు. మాగంటి నరసింహారావు. ఏ ఊరు మంది? మిట్టపల్లి మండలం, తెల్లాడు మండలం, ఖమ్మం జిల్లా. ఓకే. మొత్తం మిర్చి ఎన్ని ఎకరాలు సాగు చేశారు మీరు? 2.5 ఎకరాలు వేసాను. 2.5 ఎకరాలు వేశారు. దాంట్లో మనకి లెజెండ్ ఎంత వేశారు? లెజెండ్ ఒక 10 ప్యాకెట్లు వేసాను. 10 ప్యాకెట్లు వేశారు. ఇప్పుడు 10 ప్యాకెట్లు వేశారు కదా లెజెండ్, ఎలా అనిపిస్తుంది మీకు లెజెండ్? లెజెండ్ బాగుందండి. ఫస్ట్ నుంచి కూడా దోమ కానీ అది ఆశించడం తక్కువ, మిగతా వాటికంటే బెటర్ అనిపించింది. ఓకే. ముడత కానీ వాటికి సంబంధించిన అంశాల్లో కొంచెం బెటర్ అనిపించింది. ఈ కాయ కూడా కొంచెం మిగతా వాటితో పోల్చుకుంటే కొద్దిగా బెటర్గా అనిపిస్తుంది. వేరే రకాలతో పోల్చుకుంటే కాయ కూడా కొంచెం పొడవుగా నీట్గా చెట్టు ఎలా అనిపిస్తుంది మనకి? చెట్టు బాగుందండి. చెట్టు హైట్ రావడం నుంచి కూడా మిగతా అంతా ముడత వచ్చింది కానీ దీనికి రాలేదు. ఓకే ఓకే. కొంచెం దోమ ప్రభావం తక్కువ అనిపించింది. నల్లి కానీ దోమ కానీ వాటి ప్రభావం కాస్త తక్కువ. ఈ వెరైటీని ప్రతి రైతు వేసుకోవచ్చు అంటారా? కంపల్సరీ వేసుకోవచ్చు సార్. ఓకే. అలాగే మీరు కాయ క్వాలిటీ చెప్పారు కదా, ఇప్పుడు మార్కెట్లో రేటు అంటే కాయ క్వాలిటీని బట్టి మంచి రేట్ వస్తుంది. మీకు కాయ క్వాలిటీ అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? క్వాలిటీ అనిపిస్తుందండి. కాయ జంప్ ఉండడం కానీ, కాయ కలర్ కానీ పొడవు కానీ నీట్గా అనిపించింది. లెజెండ్ వరకు నేను వేసిన 2.5 ఎకరాల్లో 10 ప్యాకెట్లు వేసాను. 10 ప్యాకెట్లు సపరేట్గా కనపడుతుంది, మిగతాది కొంచెం సపరేట్గా కనపడుతుంది. ఓకే. ఇప్పుడు రైతు చెప్పినట్టుగా చూసినట్టు మనం ఎక్కడ చూసినా కూడా కాయ చెట్టు హైట్ పెరగడం కానీ, కాయ సైజులో కానీ, కాయ కలర్లో కానీ చూసారు కదా, ప్రతి చెట్టు చూసినా కూడా చాలా కాయ సన్నగాను పొడుగ్గా చాలా బాగుంది. కాయ కలర్ కూడా, చెట్టు కూడా చాలా హైట్ ఉంది, మన తీగలాగా ఉంది అది. ఈరోజు డేట్ ఎంత సార్? ఈరోజు జనవరి 2 2025. జనవరి 2, 2025. ఓకే. పిగులు మాత్రం మీకు చాలా నచ్చి బాగుంది అంటారు? బాగుందండి, చాలా సాటిస్ఫై మీరు విత్తనం తోటి? ప్రతి రైతు వేసుకోవచ్చు అంటారు ఈ వెరైటీ? కంపల్సరీ వేసుకోవచ్చు, ఖచ్చితంగా వేసుకోవచ్చు. రైట్ సార్, మీ విలువైన సమాచారాన్ని మా ప్రతి రైతు సోదరులకు పంచుకున్నందుకు ఓకే.